మరి ఈ సమయంలో పిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ తీసుకెళ్ళండి. ఒకవేళ పిల్లలు లేకపోతే మరి మీ హస్బెండ్స్ అన్న భర్తలైనా వచ్చి మరి ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి మీ తల్లులకు అందించండి. ఈ లోపల మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ అనిత గారు మరి బీబీఎస్ యొక్క వివరాలు తెలియజేస్తారు. తర్వాత ట్రెజరర్ గారు కూడా వారు కూడా ట్రెజర్ రిపోర్ట్ అందిస్తారు. గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో దానికున్న ముళ్ళు కూడా కొంచెం గుచ్చుకుంటే అంత బాధగా ఉంటుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా పట్టుకోండి, పై భాగంలో పట్టుకోండి. ముళ్ళు గుచ్చుకుంటే మరి మాకు సంబంధం లేదు, జాగ్రత్తగా. నిశ్శబ్దంగా ఉందా? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. అలాగే మన చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ మానుకొండ జాన్ హైడ్ గారికి, డెలిగేట్ గారికి, ట్రెజరర్ గారికి, కో ట్రెజరర్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ సండే స్కూల్ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. బీబీఎస్ ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరిగిందండి. దేవుని మహాకృపని బట్టి చాలా గ్రాండ్గా జరిగింది. బీబీఎస్కి బుక్స్ డొనేట్ చేసిన వారు కొల్లాబత్తుల మోజెస్ హార్నాల్ గారికి సండే స్కూల్ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. హలో దయచేసి నిశ్శబ్దంగా జరిగించండి కార్యక్రమం, కొంచెం అల్లరి లేకుండా. పిల్లలు బయట, పిల్లలు లోపలికి రావద్దు. పిల్లలకు అందిస్తారు పెద్దలు, అక్కడ డోర్ దగ్గరే ఉండండి. బీబీఎస్కి అధికంగా సహకరించిన వారి పేర్లు చదువుతున్నానండి. ముందుగా ఐఎంజేసి సుజాత గారు 7,000, తిరుమాని సాల్మన్ సలోమి, అద్దాని వలివా ఉపాధ్యాయ గారు 6,000, పులి రోషిని శీతల్ గారు 5,000, పి వీరభద్రరావు గారు 1,000 రూపాయలు, కమ్మిలి యేసుదాస్ గారు 1,000 రూపాయలు, ఇంజేటి కృపమ్మ గారు 1,000 రూపాయలు, కొల్లాబత్తుల సువర్ణకుమారి గారు 2,000, విల్లూరి బాలయేసు గారు 1,000 రూపాయలు, గొల్లమందల శివకృష్ణ గారు 8,400 రూపాయలు, పైల రాజశ్రీ గారు 2,600 రూపాయలు, వదనపు రాజమనీష్, రవి రనీష కేతన గారు 3,000 రూపాయలు, కొల్లి శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, కొల్లాబత్తుల వరప్రసన్న కుమారి గారు 2,000 రూపాయలు, ఇంచేటి కిరణ్ గారు 5,000 రూపాయలు, అసినిపతి చాయ్ గారు 5,000 రూపాయలు, వద్దనపు కిషోరి గారు 3,000 రూపాయలు, ఏలూరి లావణ్య గారు 2,000 రూపాయలు, పీతల ఆనంద్ కుమార్ గారు 2,000 రూపాయలు, బూసి రూత్ నారాయణ బాబు గారు 2,000 రూపాయలు, చౌడగిరి కార్తిక్ గారు 2,000 రూపాయలు, మానుకొండ రాజ్ మోహన్ గారు 1,000 రూపాయలు, ఎల్లమెల్లి శ్రీనివాసరావు గారు 1,000 రూపాయలు, డి నవత గారు 1,000 రూపాయలు, విజయస్వరూప్ అరుణ్ కుమారి గారు 1,000 రూపాయలు, ఈదా యెహోషివ గారు 500 రూపాయలు, రామ్జీ గారు 500 రూపాయలు, దాసరి దేవదాస్ గారు 1,000 రూపాయలు, కప్పల ఇమానియల్ తేజ గారు 3,000 రూపాయలు, మైలాబత్తుల ప్రసన్న జసంత్ గారు 5,000 రూపాయలు. అధికంగా సహకరించిన వీరందరికీ సండే స్కూల్ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు అనితకు వందనాలు. అమ్మా లేదంటే తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకుందరు కానీ. కూర్చోమనండి, వచ్చేసండి. కమల్ గారు వచ్చేయండి. మరొక 2 ప్రకటనలు ఉన్నాయి. బీబీఎస్ 2024 కలర్ఫుల్ లైఫ్ అనే అంశం మీద మే 15, 16, 17 బుధ, గురు, శుక్రవారాలు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ మార్క్పేట ప్యారిష్ నందు మరి ఈ 3 దినాలు కూడా బీబీఎస్ తరగతులు జరుగుతున్నాయి. కాబట్టి మరి రెవరెండ్ ఈదా శ్రీనివాస్ గారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మే 15, 16, 17 తేదీలు ఈ 3 రోజులు కూడా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా జరుగు బీబీఎస్ తరగతులకు ఆసక్తి కలిగిన బిడ్డలు మరి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చిల్డ్రన్ బైబిల్ తరగతులు 2024 లక్ష్యము కొరకైన అన్వేషణ మే 14, 15 ఈ 2 దినాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొత్తపేట రూపాంతర లూథరన్
ఆలయంలో మరి యొక్క ఈ 2 దినాల్లో కూడా స్పెషల్ బైబిల్ క్లాసెస్ పిల్లల కొరకు జరుగుతాయి కాబట్టి దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. టేసర్ గారు మరి రిపోర్ట్ వారు అందిస్తారు. ఈ ఆదివారం రోజున మన సంఘ సభ్యులు ఏఎల్సి బిషప్ గారు మోస్ట్ రెవరెండ్ కొల్లాబత్తుల ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఏఎల్సి ప్రథమ మహిళ మిసెస్ ఫ్రెడరిక్ పరదేశ్ బాబు గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీలందరికీ ఈ తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత ఏప్రిల్ మాసంలో దేవునికి మనం సమర్పించిన కానుకల మొత్తము 2,74,425 రూపాయలు. దీంట్లోనే బాక్స్ ద్వారా వచ్చింది 1,336 రూపాయలు. ఖర్చులు మనం క్రింద టీవీ పెట్టుకున్నాం. దానికి బాక్స్ కట్టించడానికి మెటీరియల్ 16,600 అయింది. 7,200 కార్పెంటర్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉమెన్స్ సండే రిఫ్రెష్మెంట్స్ 16,500 ఇవ్వటం జరిగింది. మనకి విబిఎస్ ఫ్లెక్సీ 1,800 వేయించాము. బ్యాటరీస్ మిగిలిన వాటికి మిస్లేనియస్ 2,150 రూపాయలు. తర్వాత పాస్టర్ గారికి, సెక్షన్ గారికి, మన కీబోర్డ్ ప్లేయర్కి జీతాలు 53,499 రూపాయలు. ఎలక్ట్రిసిటీ బిల్ 3,377 రూపాయలు చర్చ్ది, 2,446 రూపాయలు పార్సనేజ్ది. విబిఎస్కి 29న స్టార్ట్ అయింది కాబట్టి అడ్వాన్స్గా 30,000 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అనిత చదివారు, సూపరింటెండెంట్ గారు, వచ్చిన కానుకలు మొత్తం అది 79,500 వచ్చింది. ఖర్చులు 1,43,496 రూపాయలు అయింది. అంటే ఈ 79,000 తీసేగా మన చర్చ్ నుంచి మనం ఖర్చు పెట్టింది 1,43,496 రూపాయలు. దీంట్లో ఎక్కువ శాతం లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, మనం గిఫ్ట్లకి ఇవ్వటం జరిగింది. గిఫ్ట్లకి 55,746 రూపాయలు ఇవ్వటం జరిగింది. బ్రేక్ఫాస్ట్కి 47,500 6 రోజులకి. ఆఖరి రోజున లంచ్ ప్రొవైడ్ చేసాం మనం, 44,500 అయింది. 6 రోజులకి వాటర్ టిన్నులు ప్రొవైడ్ చేసాం 5,300. తర్వాత ఈ టీం మనకు వచ్చారు. అంతేకాకుండా స్టేషనరీ కూడా చాలా ఉపయోగించాము. వీటన్నిటికీ 24,150 రూపాయలు అయింది. తర్వాత టీంకి మనం గిఫ్ట్ వచ్చిన టీచర్స్కి, రాజమండ్రి వచ్చిన వాళ్ళకి 30,000 గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. ఇది 79,500 సంఘ సభ్యులు విబిఎస్ని ప్రేమించి కానుకలుగా ఇచ్చారు. మిగిలిన 1,43,496 రూపాయలు సంఘం నుంచి సమకూర్చడం జరిగింది. తర్వాత గత నెలలో మన సంఘ సభ్యులు ఫిక్స్డ్ డిపాజిట్స్ వివరాలు కూడా అడిగారు. వాటి వివరాలు, మనకు గతంలో 6 ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండేవి. అవి 9 లక్షలు. అందులో ఒకటి 2 లక్షలు బాగా పాతది విత్డ్రా చేశాము. చేసి ఈ మైక్ సిస్టమ్ కోసం దాన్ని వాడడం జరిగింది. ఆ 2 లక్షలకి 3,50,000 వచ్చింది. అసలు 2 లక్షలు, ఇంట్రెస్ట్ 1,50,000 వచ్చింది. మేము 2 లక్షలే వాడాము. 1,50,000 ఆ బ్యాంక్లోనే ఉంది. అది క్యాష్ రూపంలో ఉంది, ఫిక్స్డ్గా లేదు అది.
ఆ విధంగా మనకి 2 బ్యాంకుల్లోనూ ఉన్న మొత్తం 10,80,000 అప్రాక్సిమేట్లీ, కొంచెం పైచిలుకుంటుంది వందల్లో. 10,80,000 రూపాయలు మనకి 2 బ్యాంకుల్లో క్యాష్ ఉంది. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ మొత్తం 35,50,000 ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ పాతవి కొత్తవి కలిపి 35,50,000. 25,00,000 మైక్రోసైట్ ఈ ప్రక్కనున్న బ్యాంకులో వేయటం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్ 400 రోజులకు. అది వస్తే కొంత ఇంట్రెస్ట్ మనకి పెరుగుతుంది. అది వచ్చే సంవత్సరానికి మనకి తెలుస్తుంది. అది డిసెంబర్లో వేసాము. 400 రోజులు అంటే నెక్స్ట్ 25 జనవరిలో అవి మెచ్యూరిటీకి వస్తాయి. ప్రస్తుతానికి మనకి 35,50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. క్యాష్ రూపంలో 10,80,000 రూపాయలు ఉన్నాయి. థ్యాంక్ యూ. హలో, ట్రెజర్ రిపోర్ట్ తెలియజేస్తున్న ట్రెజర్ గారు, జాకబ్ రాజు గారు వందనాలు. మరొక ప్రకటన వచ్చింది ఇప్పుడే. ఈరోజు నర్సెస్ డే అని ఒక చిన్న పేపర్ మీద రాసి ఇచ్చారు. ప్రపంచ నర్సుల దినోత్సవం, నర్స్ తల్లుల దినోత్సవంతో పాటు మరి యొక్క నర్సుల యొక్క దినోత్సవం, నర్సెస్ డే అని తెలియజేశారు. కాబట్టి ఎవరో నర్సులు రాసి ఇచ్చినట్టున్నారు, మరి మమ్మల్ని కూడా గుర్తించాలని. అందరికీ అంటే తల్లులకు, అదేవిధంగా నర్సెస్, మరి ఈ జాబ్ చేస్తున్న వారికి అందరికీ కూడా మరి నా శుభాలు, అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ అండ్ హ్యాపీ నర్సెస్ డే టు ఆల్ వర్కింగ్ నర్సెస్. అందరికీ కూడా మరి దేవుడు మరి చేస్తున్న మీ యొక్క పరిచర్లోనూ, మీ యొక్క పనులోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ చక్కటి శక్తిని, బలాన్ని మరి ఇచ్చేలాగన, సమాధానములాగన మనము ప్రార్థన చేద్దాం. చివరగా ముగింపు మనము 426వ కీర్తన పాడుకుంటూ, ముగింపు కీర్తన పాడుతూ చివరి చరణానికి లేచి మనము దీవెన తీసుకుని సెలవు తీసుకుందాం. 426వ కీర్తన. నా రక్షకుని వెంబడింతు నన్నిటను, ఘోరమైన కొండలైన జంకొంతను. 426వ కీర్తన. నా రక్షకుని వెంబడింతు నన్నిట, కొండలైన జంకొంతను, సురక్షితంబుగాను నేను వెంబడు, పరమ కిరీటమందు వరకు యేసును నేను ఎన్నడెన్నడను ఆశతో నన్నిట వెంబడింతును. ప్రభు వెంట మోసుకొని ఎక్కడికి వెళ్ళదు, యేసులో చెందుని ప్రయాసమైన లోయలైన భయపడ, యేసునన్ను వెంబడించుచు, భయమిల భువనములోనగా యేసును నేను ఎన్నడెన్నడను ఆశతో నన్నిట వెంబడింతును. ప్రభు వెంట మోసుకొని ఎక్కడికి వెళ్ళదు, యేసునందు నమ్ముదు, వికారం పురాధియైన
ప్రభుని ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ఆదరింపచేసి నీకు సమాధానం దయచేయగాక. ఆరాధనకి వీక్షించిన అందరికీ, లైవ్ ద్వారా వీక్షించిన వారికి వందనాలు.